ఇంకో వార్త ఉంది, ఇది స్వేచ్ఛలో. నక్సల్స్ పీచే మూడ్, వరుస ఎన్కౌంటర్తో బుక్కిరి. కేంద్రం హెచ్చరికలతో ముప్పు తిప్పలు. లొంగుబాటు పట్టిన మావోయిస్టులు. సుక్మాలో 22 మంది నక్సల్స్ లొంగుబాటు. సత్ఫలితాలు ఇస్తున్న కేంద్రం దూకుడు అంటూ దేశ కుగ్రామాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందాలని అందుకు అవరోధంగా మారిన మావోయిస్టులను 2026 మార్చి నాటికి ఏరివేస్తామంటూ శపథం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సానుకూల సంకేతాలు అందుకుంది. ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు, కేంద్ర ప్రభుత్వ సిఆర్పిఎఫ్ బలగాలు ఉమ్మడిగా దండకారణ్యంలో ఇట్లా చేసినాయని చెప్తున్నారు. అయితే వీలైనంత త్వరగా లొంగిపోండని అమిత్ షా చెప్తున్నాడు. కరెక్టే, సరే టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఊరికి అన్నీ వచ్చేసినాయి, అంతా బాగుంది కాబట్టి ఇప్పుడు అన్నల అవసరం లేదు అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. కానీ అప్పుడంటే భూస్వాములపైన, పెట్టుబడిదారులపైన, పెత్తందారులపైన పేదలు సామాన్యులు పోరాటం చేయలేక అలసిపోయి ఉంటే వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచినారు గతంలో అన్నలు. వాళ్ళ దాంట్లో కూడా చాలా జరిగినాయి. వాళ్ళ దాంట్లో కూడా ఓన్లీ డబ్బుల కోసమో లేకపోతే సొంత కక్షల కోసమో పార్టీలకు వచ్చి పనిచేసి వాళ్ళ అవసరాలు తీర్చుకున్న కొంతమంది ఉండరు. కానీ చాలామంది మాత్రం ఈ పేదల పక్షాన్ని నిలబడ్డారు అనేది గతంలో ఉన్నటువంటి మాట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంత టెక్నాలజీ పెరిగినాక ఈ అడవులలో అయితే ఉండే పరిస్థితి లేదు. ఏ అడవిలైనా ఎక్కడైనా ఇలా సిగ్నల్స్ రీచ్ అయ్యే అవకాశం. ఇంకొకటి, ఎవరు ఏ ఫోన్ మాట్లాడినా, ఎవరు ఏ వైర్లెస్ అవి మాట్లాడుకున్నా కూడా వాటి ద్వారా ఇలా ఈజీగా వాళ్ళని పట్టేసే ఛాన్సు. ఏ సిగ్నల్ ఎవరు యూజ్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీని ఎవరు వాడుతున్నారు, అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్తూ ఉన్నాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ వచ్చినాక ఇప్పుడు ఈజీగా దాని ద్వారానే వాళ్ళది తగ్గిపోయింది. యాక్చువల్గా నేను మా జంప్ అన్నది కూడా ఇంటర్వ్యూ చేసిన నేను గతంలో. మావోయిస్ట్ ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ ఆయన చెప్పినటువంటి మాట, టెక్నాలజీ పెరిగింది కదా, దీని ద్వారా కొంత ఇబ్బంది అవుతుంది కదా అని నేను అడిగిన. ఎందుకంటే టెక్నాలజీ లేనప్పుడు అంటే మీరు అన్ని రకాలుగా అడవులలో ఏమన్నా చేసారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంత ఉంది, ఇంకా మీరు అక్కడిక్కడ ట్రయల్ చేసే ఛాన్స్ కూడా లేదు కదా. సో అలాంటప్పుడు మరి ఎట్లా ఉంటుంది ఇంకా భవిష్యత్తు అంటే ఖచ్చితంగా భవిష్యత్తు ప్రమాదకరమే. సరే మేమంటే లొంగిపోయినాం, జనజీవన స్రవంతిలో కలిసిపోయినాం, కానీ భవిష్యత్తులో మావోయిస్టుల పనులు సరిగ్గా సాగవేమో, లేదా వాళ్ళ ఉనికి కోల్పోతామేమో, కానీ వీళ్ళ అవసరం మాత్రం మళ్ళీ ప్రజలకు పడుతుందని చెప్పిండే. అన్నల అవసరం మళ్ళా ప్రజలకు పడుతుందని ఆయన చాలా చాలా గట్టిగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పిండు ఆ మాట. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాయకులు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఆగడాలు, వాళ్ళ అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా భవిష్యత్తులో అంటే గతంలోనేమో ఎవడో చేస్తే వానికి సపోర్ట్ చేసేటోళ్ళు, కానీ ఇలా పాలించేటోడే చేసే పరిస్థితులు వస్తాయి అని చెప్పి వాళ్ళు ముందే ఊహిస్తూ ఉన్నారు. సో అందుకే మళ్ళీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది అంటూ ఉన్నారు. సో అవసరం పడాలని నేనేం కోరుకుంటలేను, కానీ పడకుండానే మనకున్న రాజ్యాంగం, మనకున్న హక్కులు, వాటి ద్వారా మనం సాధించుకోవాల్సినటువంటి మన హక్కులు, వాటి ద్వారా మనం బతకడానికి ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఇంకా మనం ఎట్లా అంటే మనమే కొట్లాడి మనమే సాధించుకునే పరిస్థితి ఉండాలి తప్ప ఇంకొకరి మీద ఆధారపడకూడదు అనేది నేను కోరుకుంటా ఉన్నా. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వాలు లేకపోతే వీళ్ళే ఎవరైతే పాలించేటోళ్ళే రేపు పొద్దుగల ఇబ్బందులు చేస్తే మళ్ళీ ఎవరు అడగాలి, ఎవరు వాళ్ళకు గట్టిగా మాట్లాడవచ్చు, మరి ఏదో ఒక భయం లేకపోతే వాళ్ళ భవిష్యత్తులో ఇంకా ఎట్లా పెట్టరైపోతారనే దాన్ని కొంత చర్చించుకుంటూ ఉన్నారు. సో అందుకే అర్బన్ నక్సల్స్ అనే పదం కూడా అట్లనే పుట్టింది. అర్బన్ నక్సల్ అనే పదం కూడా పుట్టడానికి కారణమే అది. ఇక వాళ్ళేమి అడవులల్లా తుపాకులు పట్టుకొని గతంలో అన్నలు తిరిగినట్టు తిరగాల్సిన పని లేదు. పెన్నులు పట్టుకోనో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళ మాట ద్వారానో వాళ్ళ చేష్టల ద్వారానో ఏదో ఒక రకంగా సమాజాన్ని చైతన్యపరిచే పనిలో వాళ్ళు ఉన్నారు. అందుకోసమే అంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, అంటే వ్యవస్థలకు వ్యతిరేకంగా, అందుకే వాళ్ళని అర్బన్ నక్సల్స్ అని పిలుస్తూ ఉన్నారు. సో అలా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మావోయిస్టులు తగ్గిపోతారేమో, కానీ మళ్ళీ అన్నల అవసరం ప్రజలకు మాత్రం పడకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద కాదు, రాష్ట్రం మీద, మొత్తం పాలించేటోళ్ళందరి మీద ఉన్నది.